హాయ్! లైఫ్‌లో జరిగిన విషయాలే నేను చిన్న చిన్న స్టోరీస్‌గా చెప్తూ ఉంటాను. ఒకవేళ నచ్చితే మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అండ్ స్టోరీ విషయానికొస్తే ఒక గ్రామంలో రిటైర్మెంట్ అయిన ఒక సార్ ట్యూషన్స్ నడుపుతూ ఉంటాడు. ఆయనకు 30-40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ టీచింగ్‌లో. సో, ట్యూషన్స్ జరిపినప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్‌లో ఏదైనా డౌట్ వస్తే స్టూడెంట్స్ మనకు క్వెషన్ అడుగుతూ ఉంటారు కదా! అలానే ఒకడు లేసి సార్ నాకు గణితంలో చాలా డౌట్లున్నాయి. నేను ఎంత సాల్వ్ చేద్దామన్నా ఈ ప్రాబ్లమ్ నాకు రానే రాకుంది అని అంటాడు. సో, సార్ కూడా చాలా కూల్‌గా దాన్ని అర్థం చేసుకునేలాగా తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నిస్తాడు. కానీ తనకి అర్థమైనట్టే అర్థమయ్యిండేది అండ్ ఓకే కూడా చెప్పేటోడు. ఆ తర్వాత ఎగ్జామ్స్ వచ్చాయి, ఫైనల్ ఎగ్జామ్స్. అన్ని సబ్జెక్ట్‌లో పాస్ అయ్యాడు. బట్ ఓన్లీ గణితంలో మాత్రమే ఫెయిల్ అయ్యాడు. సో, వాళ్ళ అమ్మ అడుగుతది, "ఎందుకురా నువ్వు గణితంలో ఫెయిల్ అయ్యావు? అన్ని సబ్జెక్టులు బానే రాసావు గదా! మరెందుకు గణితము నీకేమైనా రాదా? ఏమి అర్థం అవ్వట్లేదా? ట్యూషన్‌కి పంపిస్తున్నా గదా!" అని కొంచెం గట్టిగానే అడుగుతది. సో, వాళ్ళ అమ్మకి భయపడి తను, "లేదమ్మా సార్ నాకు అస్సలు అర్థమయ్యేలాగా చెప్పేవాడు కాదు. ఎంత అడిగినా కూడా డౌట్లు క్లియర్ చేసేవాడు కాదు. అందుకే నేను ఫెయిల్ అయ్యాను" అనేసి చెప్తాడు. సో, వాళ్ళ అమ్మ తన మాటలు విని డైరెక్ట్‌గా సార్ దగ్గరికెళ్ళి, "అసలు నీకు ఎవడిచ్చాడు ఈ జాబు? మా వాడు గణితంలో ఫెయిల్ అయ్యాడు. అన్ని సబ్జెక్టులు బాగానే రాసాడు కదా! ఓన్లీ గణితమే ఫెయిల్ అయ్యాడంటే అది నీ వల్లేనంట. నువ్వు డౌట్‌లన్నీ క్లియర్ చేసేవాడివి కాదంట కదా! అందుకే ఫెయిల్ అయ్యాడు మా వాడు" అనేసి గట్టిగా తిడుతది ఆయనని. ఆయన సైలెంట్‌గా నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోతాడు. ఏం రియాక్షన్ ఉండదు. ఆమె తిట్టుకుంటూనే ఇంటికొచ్చేస్తది. ఒకరోజు క్లీన్ చేస్తూ ఉండగా ఈయన హోంవర్క్ బుక్ దొరుకుతదనమాట కొడుకుది. సో, ఆ బుక్ చూస్తే అర్థమైతదనమాట ఆమెకి. సో, తినకసలు గణిత శాస్త్రంలో పట్టే లేదు. అసలు లెక్కల్లో అన్ని తప్పే ఉన్నాయి అనేసి వాళ్ళ అమ్మకి తెలిసిపోతది. అన్ని ప్రీవియస్ హోంవర్క్ బుక్ అన్ని చూస్తే వాడిని పోయి గట్టిగా అడుగుతది, "రేయ్ ఎందుకురా అబద్ధం చెప్పావు? ఈడు చూస్తే అర్థమవుతుంది. నీకు మొత్తం లెక్కలే రాకున్నాయి కదా! నాకెందుకు అబద్ధం చెప్పావు? నీ వల్ల సార్‌ని వెళ్లి తిట్టాను కదరా!" అనేసి మొత్తం గట్టిగా తిడుతది. "లేదమ్మా నీకు భయపడి నేను ఆ రోజు అబద్ధం చెప్పాను. నన్ను క్షమించమ్మా" అని అంటాడు. సో, ఆమె వెళ్లి సార్‌కి, "సార్ క్షమించండి సార్. నేను చాలా తప్పు చేశాను. మా వాడు ఇట్లా అబద్ధం చెప్పేశాడు" అని అంటే, "లేదు లేదమ్మా పర్లేదు, ఇవన్నీ కామనే మాకు" అనేసి క్షమించి ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏంటంటే ఒకరి మాట విని సడన్‌గా ఒక మాట అనేస్తాము అవతల వాళ్ళని. సో, అదొక్కటే మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని అది జరిగిందా లేదా అనేసి ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకొని థింక్ చేసి ఆ తర్వాత అనాలి. లేదంటే అవతల వాళ్ళకి ఎట్లా అర్థమవుతదంటే నీ మాటను బట్టే వ్యక్తిత్వాన్ని కూడా డిసైడ్ చేసేస్తారు. అది కూడా మనమే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతది. అండ్ దానివల్ల మీ రిలేషన్స్ కూడా పోతాయి. సో, అనే ముందు ఒక మాట థింక్ చేయండి. ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఏవైనా జరిగింటే కింద కామెంట్ చేయండి. నేను చదువుతాను వాటిని కూడా. అండ్ ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.